హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. నేను గోధుమ రవ్వతో సిరాని చేశాను అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. ఈ కడాయిలో గీ వేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ కాజు దాంట్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక్క లాస్ట్ 10 seconds ఉన్నప్పుడు మనం దీంట్లో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే అది పొంగిపోతాయి అన్నమాట, మాడిపోతాయి. కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని పక్కన తీసేసుకుంటాము. అదే గీలో నేను ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 100 grams గీ అనమాట నేను యూజ్ చేసింది. ఒక 250 grams గోధుమ రవ్వ వేసుకున్నాను. దొడ్డు రవ్వ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు ఆ గీలో ఈ రవ్వనంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అది ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ మనకు తెలిసేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. మనం 1కి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 cup రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 cups వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ అనేది లిక్విడ్ ఫామ్లో మనకు కావాలి అంటే వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ కన్సిస్టెన్సీలో తింటారు అని మీకు తెలుస్తుంది కాబట్టి అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసే కన్సిస్టెన్సీలో రావాలంటే మాత్రం ఒక 4 cups పడుతుంది అనమాట 1 cupకి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గోధుమ రవ్వలో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ నేను హాట్ వాటర్ వేసాను కాబట్టి ఫాస్ట్గా బాయిల్ అవుతుంది అనమాట. ఇది దగ్గర పడేంత వరకు అది ఉడుకుతూ మనం కలిపించుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. చూసారు కదా, నాకు ఇలా దగ్గర పడిపోయింది. నాకు ఈ కన్సిస్టెన్సీ రావడం కోసం నేను 4 cups యాడ్ చేశాను. అండ్ 1 కప్పుకి 1 కప్పు నేను షుగర్ ఆర్ బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు 25% షుగర్ యాడ్ చేస్తే 75% బెల్లం యాడ్ చేసుకున్నాను. నేను 50-50 యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనకి మళ్ళీ కొంచెం వాటరీగా అయిపోతుంది అనమాట. మళ్ళీ కాసేపు ఉడికించాలి స్వీట్ని. చూసారు కదా, మళ్ళీ లిక్విడ్ ఫామ్లో అయిపోయింది. కాస్త ఉడికిస్తే మళ్ళీ ఇది కూడా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఇలానే నాకు ఇలా వచ్చేంత వరకు నేను దీన్ని చూసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను పైనుంచి. మీరు ఎక్కువ తింటే ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.